ఇచ్చారు ఏమైనా రాసుకున్నారా సార్ శేఖర్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల్లో నేను క్లియర్ గా చెప్పాను. నేను చెప్పింది రెండు అంశాలు. ఒకటి, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత సిద్ధం సభలు పొలిటికల్ ప్రచారానికి, దానికి ముందు ప్రభుత్వ పథకాల కోసం డీబీటీ ద్వారానే మేము అకౌంట్లో వేస్తున్నామని చెప్తూనే సభలు ఎందుకు కండక్ట్ చేశారు. కలెక్టర్లను పిలవడానికి అంత దూరం నుంచి తెప్పించడం కరెక్ట్ కాదు అన్న వ్యక్తి ఇంతమంది ప్రజలను అక్కడికి ఎందుకు తెప్పించాడు నాకు క్వశ్చన్. ఆయన సొంత డబ్బులు అంటున్నారు కదా, అంటే ఆయన సొంత డబ్బులు అంటున్నారు, ఇంక దానికోసం ఇంకేం చెప్తాం. కలెక్టర్ల ఛార్జెస్ కోసం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత డబ్బులు చేతిలో ఇచ్చేమని ఇచ్చారా సార్? అవి కూడా ప్రభుత్వ డబ్బులే. వాళ్ళు వస్తుంది ప్రభుత్వాన్ని పరిపాలించడం కోసం, సహకరించడానికి. అడ్మినిస్ట్రేషన్ టీం అనేది కంపల్సరీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులతో కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయాలి. అలాగే 1-to-1 ఇంటరాక్ట్ అయినప్పుడే సమస్య ఏంటి, స్థానిక ఎమ్మెల్యేతో కానివ్వండి, మినిస్టర్తో కానివ్వండి, ఎంపీతో కానివ్వండి, ఎలాంటి సమస్యలు వాళ్ళు అక్కడ ఎదుర్కొంటున్నారో అవి డైరెక్ట్ గా అధిష్టానానికి చెప్పే అవకాశం అడ్మినిస్ట్రేషన్ టీం కి, కలెక్టర్లకి ఉండిద్ది. లేని పక్షంలో స్థానికంగా ఉన్న చెంచా నాయకులే జిల్లా మీద పెత్తనం చేస్తారు, కలెక్టర్ మీద కూడా పెత్తనం చేస్తారు. కాబట్టి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అనేది క్లియర్ గా తెలిసినటువంటి బాబు గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, క్లియర్ గా కలెక్టర్ల సమావేశం నిర్వహించి ఈ రోజు చెప్పడం కూడా చెప్పారు, మీరు డమ్మీ పేపర్లుగా మిగిలిపోవడం మాకు ఇష్టం లేదు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి లక్షల మందితో పోటీపడి మీరు ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ప్రజల కోసం మీ బాధ్యతను నిర్వర్తించండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఏ సహకారం కావాలో కోరండి. లోకల్ గా ఏ నాయకులకి ఎలాంటి చెంచగిరి మీరు చేయాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్పారు ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో. అట్లాంటి సమావేశాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించలేదు అని మేము అడిగిన క్వశ్చన్ కి ఆయన సిల్లీ ఆన్సర్ చెప్పారు. అంత దూరం నుంచి తెప్పించాలా అని. ఏమో మరి దానికి నేను ఆన్సర్ చేశాను. సభలకు ఎందుకు తెప్పించారు జనాలు, మరి కలెక్టర్లు తెప్పించారు, మరి ఆయన ఎందుకు అట్లా ఆన్సర్ చేశారు నాకు కూడా తెలియలేదు. అరుణ గారు, ఏంటి మాజీ మంత్రులు లేకపోతే ముఖ్య నేతలు గతంలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడంతో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఫ్రీగా నియోజకవర్గాల్లో కూడా తిరగలేకపోతున్నారట. రోజా గారు అవనియండి, లేకపోతే కొడాల నాని గారు అవనియండి, వంశీ గారు అవనియండి, జోగి రమేష్ గారు అవనియండి, ఎందుకు అంత కక్షాదింపు చర్యలు అన్నది వాళ్ళు నిజమా? అక్రమ కేసులు కాదు సార్, సక్రమంగా కేసులు పెడితేనే వాళ్ళని పట్టుకెళ్తే జైలు చాలు. ప్రస్తుతానికి అన్ని స్కాములు చేశారు ఎవరి శాఖల్లో వాళ్ళు. అవన్నీ తవ్వి తీయడానికే తల బుర్ర బద్దలేసిపోతుంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులకి, ఉద్యోగస్తులకి. దయచేసి విక్రమ అనద్దు సార్. సక్రమంగా కేసులు పెడితేనే ఛార్జ్ షీట్లు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పడతాయి ఒక్కొక్కల మీద. అది సిచ్యువేషన్ రానున్న రోజుల్లో. మీరు ఈ లోపే అక్రమ అనే ఒక ఓడికి కన్ఫైన్ అయిపోకండి. ఎవరు సక్రమంగా పరిపాలన చేయలేదు కాబట్టి అందరినీ సక్రమంగానే జైల్లో వేసే తీరతారు. ఫిక్స్ అయిపోయిందా ఎవరెవరు వేస్తారట? అది ఒక్కొక్కల స్కామ్లు మామూలుగా లేవు, ఎవిడెన్స్ సహా బయట పెట్టాలి కాబట్టి కొన్ని ఆధారాలు దొరుకుతున్నప్పటికీ కూడా పూర్తిగా రెడీ అయ్యేంత వరకు బయట పెట్టుకుని అట్లా ఆపారు అంతే. ఏమన్నా ఉన్నదా ఎగ్జాంపుల్, ఏమన్నా నేమ్స్ ఏమైనా ఉన్నాయండి మీ నోటీస్లో? వద్దులే సార్, అప్పుడే ఎందుకు, తినబోత రుచులు ఎందుకు, ముందే రుచి తెలిస్తే ఇంట్రెస్ట్ పోద్ది, వెయిట్ చేయండి. ఏంటి 1,00,000 కోట్లు స్కామ్ అని చెప్పి డొక్క గారు మాట్లాడడం అన్నది దాన్ని కొట్టిపడేస్తున్నారు, అన్యాయంగా వాళ్ళ మీద వేస్తున్నారని. ప్రభుత్వానికి ఒక మద్యం బాటిల్ తయారీకి అయిన ఖర్చు ఎంత, ప్రభుత్వ ఖజానాకి అబ్కారీ వ్యవస్థకి వెళ్ళిన డబ్బులు ఎంత, సామాన్యుడి దగ్గర నుంచి వసూలు చేసింది ఎంత, దాంట్లో డిజిటల్ పేమెంట్ ఎంతవరకు చేశారు, క్యాష్ పూర్వకంగా ఎంత వెళ్ళింది, ప్రభుత్వం నిర్వర్తించిన దాంట్లో ప్రజా ఖజానాకి ఎంత వెళ్ళిందని క్లియర్ గా డీటెయిల్ వైజ్ గా తీస్తున్నారు సార్. 1,00,000 కోట్లు ఉందో లేదో మాకైతే తెలియదు కానివ్వండి, భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందన్నమాట మాత్రం వాస్తవం. దానికి సంబంధించి దీని మీద సిఐడి విచారణ జరగాల్సిందని చెప్పేసి ఎన్డీఏ కూటమి కూడా దాని సిఐడికి ఇచ్చే పనిలో ఉంది. ఆ విషయాన్ని తొందరలో తేలుస్తారు. ఓకే, 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాసేవలో నిమగ్నం అయ్యారు. ఆయన బెంగళూరు ఆయన సొంత ప్యాలెస్కి వెళ్ళలేకపోయారు. సో ఇప్పుడు వెళ్తున్నారు. సో అందులో తప్పే ఉంది, మీకు పాలించే అవకాశం ఇచ్చి ఆయన కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు. మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక 5 సంవత్సరాల పోరాటానికి వస్తారంటున్నారు. ఎందుకు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతున్నారని పదే వ్యాఖ్యానించడం? పని చేసుకోవడం తప్పు కాదు, ఎవరైనా సరే పని చేసుకోవాలి. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులు కూడా చేసుకుంది వాళ్ళ పనే. బట్ ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడారు, ఇవాళ మళ్ళీ రివర్స్ లో ఎందుకు ఆన్సర్ చేస్తున్నారు, మొదటి విషయం. రెండోది, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నారు. క్రైమ్ జరిగిపోతుంది కార్యకర్తల మీద వీళ్ళే మాట్లాడుతున్నారు. బట్ క్రైమ్ జరుగుతున్నప్పుడు కార్యకర్తలకు బాధ్యతగా రాష్ట్రంలో నిలవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా ఆయన దగ్గర ఉందా లేదా? ఆయన వెళ్ళి అక్కడ బెంగళూరు ప్యాలెస్ లో ఉంటే ఇక్కడ కార్యకర్తలకు భరోసా ఎవరు ఇవ్వాలి, ఎవరు వాళ్ళకి ఆన్సర్ చేయాలి? అలాగే ఒక రోజుకు ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుందని చెప్పేసి ప్రభుత్వం బయటకు చెప్తుంది, రోజుకు ఒక్కొక్క స్కామ్ బయటకు తీస్తుంది. దానికి సంబంధించిన ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? అలాగే నియోజకవర్గాలు గెలిపించిన ప్రజలు, గతంలో పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు అని వీళ్ళు అన్నారు అంటే
పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏ నియోజకవర్గం ప్రజలు గెలిపించలేదు. ఆయన ఏ నియోజకవర్గానికి బాధ్యత వహించాల్సినటువంటి ఎమ్మెల్యే పాత్రలో లేరు ఆయన. బట్ ఈ రోజు పులివెందుల నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా గెలిచిన 11 నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ నాయకులు ఆ నియోజకవర్గాలకు సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరు వాళ్ళ నియోజకవర్గాలు అందుబాటులో లేరు. ఎందుకు? నియోజకవర్గ ప్రజలకు ఏదైనా అవసరం అయితే ఎదుర్కోవాలి. మ్యూట్ అయిందా అన్నగారు? వర్మ గారు ఉమ్.